అని అందరం ఒకసారి మనసు దగ్గర పెట్టుకొని ఒకసారి చూద్దాం. 2వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటనంటే యేసు వైపు చూచుచు అని రాయబడింది. అందరూ చెప్పండి, యేసు వైపు చూచుచు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. యేసు వైపు నువ్వు చూడాలి, యేసు వైపు నువ్వు చూడాలి. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు నువ్వు చూస్తావో నీ ఉన్న పరిస్థితులను మొదట నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూడవో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవి నీ శక్తికి మించినవి, నీ బలమునకు మించినవి, అవి నీ యొక్క శక్తికి లేదా ఊహకు మించినవి. కాబట్టి నీ జీవితంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటనంటే నేను యేసు వైపు చూడాలి అన్న స్థిర నిశ్చయత నీకు కలగాలి. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహించితివని అతనితో చెప్పాను. ఒకసారి అందరూ చూడండి. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని మీద ఆనుకొని ఉన్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. ఇప్పుడు పేతురు మనసులో ఇంకెవ్వరూ లేరు. నా వైపు చూడండి అందరూ. పేతురు మనసులో ఇంకెవ్వరు లేరు. సముద్రము భయంకరంగా పొంగుతూ ఉంది, అలలు ఉధృతంగా ఉన్నాయి, తుఫాను ఉధృతంగా ఉంది. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నాడు, సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఉన్నట్టుగుండి పేతురుకున్న ఆలోచన ఏంటంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నడవడానికి నాకు సెలవిమ్ము అన్నాడు. అందరూ చూడాలి, నీవే అయితే అని అన్నాడు. అంటే తన హృదయంలో మొదట నీవే అయితే యేసు వైపు చూస్తున్నాడు, కానీ మనస్సులో సంపూర్తిగా అతని హృదయంలో విశ్వాసం అన్నది లేదు. నువ్వు యేసు వైపు చూచేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మొదట నీకు కావాల్సింది ఏంటంటే సంపూర్తిగా యేసును మీద ఆనుకునే మనసు కావాలి. యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకునే మనసు నీకు ఎప్పుడు ఉంటుందనంటే, భయంకరమైన వర్షం కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తుంటే వర్షం కోసం ప్రార్థన అంతా అయిపోయింది. ఒక అమ్మాయి గొడుగెత్తుకొని చర్చికి వస్తుంది. నాలాంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఇదేంటమ్మా వర్షం రాలేదు, భయంకరమైన ఎండుంది, మరి ఎండుంది, నువ్వేమో ఈ సమయంలో గొడుగెత్తుకొస్తున్నావు, ఎందుకు ఎత్తుకొస్తున్నానంటే ఆమె ఒక మాట అనింది, నేను ప్రార్థించేటప్పుడే విశ్వాసాన్ని పొందుకున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ప్రార్థించేటప్పుడే విశ్వాసాన్ని పొందుకున్నాను. నేను ప్రార్థించేటప్పుడే విశ్వాసాన్ని పొందుకున్నాను. నేను ప్రార్థించేటప్పుడే విశ్వాసాన్ని పొందుకున్నాను. ఎందుకు విశ్వాసాన్ని పొందుకున్నానంటే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమెను చెప్పండి గట్టిగా. విశ్వాసం లేకుండా అంటే నమ్మకం లేకుండా, నీకు నమ్మకం లేకుండా దేవుని దగ్గర రావడంలో ప్రయోజనం ఉండదు. నీకు నమ్మకం లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. నీకు నమ్మకం లేకుండా నీ జీవితంలో ఏవి కూడా వనగూర్చలేవు. యేసు ఉన్నాడని నీకు మొదట హృదయంలో విశ్వాసం ఉండాలి. ఆమెను చెప్దాం గట్టిగా. ఇప్పుడు మీరు అందరూ నా వైపు చూస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే మణిబాబు గారు ఒక్కరే ఉన్నారు అక్కడ అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే నేనొక్కడే ఇక్కడ లేను. నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు. నా ఎడమ పక్కన దేవదూతలు ఉన్నారు, నా కుడివైపున దేవదూతలు ఉన్నారు. నా చుట్టూ ఇప్పుడు దేవుని యొక్క మహిమ కలిగిన సమూహం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆమేన్. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. ఈ ఒక్కరోజు కాదు, నేను ఎప్పుడు వేదిక మీదకి వెళ్ళినా, ఎన్ని వందల మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా,
నేను మొదట నమ్మేది, ఇప్పుడు నా చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు, నా చుట్టూ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు, నా ముందు యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు, ఇప్పుడు నేను ఆయనకి రాయబారిగా పంపించబడ్డాను, నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట నాది కాదు, నన్ను పంపిన వానిది కనుక నేను జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన వైపు చూడడం ప్రయత్నిస్తా. ఆమేన్. ఇప్పుడు నీవైతే భౌతికంగా చూసి ఇక్కడ ఏమీ లేదని అనుకుంటున్నావు, కానీ నేనైతే ఆత్మలో చూసి ఇక్కడ అన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను. ఆమేన్. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నువ్వైతే భౌతికంగా చూసి ఇక్కడ ఏమీ లేవనుకుంటున్నావు, నేనైతే ఆత్మరూపంగా చూసి ఇక్కడ దేవదూతలున్నారని నమ్ముతున్నాను, ఇక్కడ దేవుడున్నాడని నమ్ముతున్నాను, అంతకంటే ఎక్కువగా ఇక్కడ నా చుట్టూ దేవుని యొక్క సమూహం ఉందని నమ్ముతున్నాను. ఇప్పుడు నమ్మిన వాడిని బట్టి క్రియలు జరుగుతాయా, నమ్మని వాడిని బట్టి క్రియలు జరుగుతాయా? చెప్పాలి గట్టిగా, మళ్ళీ చెప్పాలి. నమ్మని వాడిని బట్టి క్రియలు జరుగుతాయా అంటే అది జరగదు. అవిశ్వాసం నీకు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, రవీంద్ర బాబు, ఎప్పుడైతే నీలోకి అవిశ్వాసం వస్తుందో ఆ అవిశ్వాసం వల్ల నువ్వేం చేస్తావంటే నీ ప్రార్థనలో ఏది పొందుకోలేవు. నీ ప్రార్థనలో మొదటి నీకు కావాల్సిందంటే విశ్వాసం కావాలి. ఎంత విశ్వాసం కావాలంటే ఆవగింజంత విశ్వాసం కావాలి. ఆమేన్. రెండోది అమూల్యమైన విశ్వాసం కావాలి. మూడోది అతి పరిశుద్ధమైన విశ్వాసం కావాలి. నా వైపు చూడాలి అందరూ. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆవగింజ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. ఇంత విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు. ఆమేన్. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఇది హిప్నాటిజం కాదు. నేను చెప్తుంది యథార్థమైన మాట. నీకు నమ్మకం ఉండాలి యేసు ప్రభువు మీద. నాకు ఆస్తి ఇస్తాడు, భూమి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, ఈ పిచ్చివి ఏవి నీ వెంట రావు. నిన్న మేము చూస్తూ ఉంటే ఒక తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫాన్లో బురద కొట్టుకొని వచ్చేస్తుంది అడవిలో. ఇక తన దగ్గరటువంటి ఒక పెట్టి తీసుకొని ఆ పెట్టిని ఎత్తుకొని పరిగెడుతున్నాడు. ఈ మాయన్మాడ్లో జరిగిన సంఘటన. భయంకరంగా వరద పరిగెత్తుకొని వస్తుంది. ఈ వ్యక్తి వేగంగా పరిగెడుతున్నాడు. వెంటనే బురద అమాంతంగా వెళ్ళిపోయింది. అందరూ చచ్చిపోయారు. మన కళ్ళెదుటే చూసాం. కొన్ని వందల మంది చచ్చిపోయారు. జేసీబీ బట్టి లోడేటప్పుడు ఈ వ్యక్తిని బయటికి తీస్తే ఇతను చచ్చిపోయేటప్పుడు ఒక పెట్టిని పట్టుకున్నాడు, సూట్ కేసు. ఆ సూట్ కేసు మీద చెయ్యి అట్లే ఉంది, గట్టిగా పట్టుకొని ఉన్నాడు, అట్లే ఉంది. అతని జేసీబీతో మట్టంతా బయటకు తీసి ఆ పెట్లో ఏముందని పగలగొడితే ఆ పెట్లో అన్నీ 500 రూపాయల కాగితాలు, 200 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు, 4-5 విదేశీ కరెన్సీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నాకుంటే చాలు బతికిపోతాను అనుకొని తాను పెట్టిని పట్టుకొని పరిగెడుతున్నాడు. ఇప్పుడు ప్రాణం కంటే దేహం గొప్పది కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ప్రాణం కంటే దేహం గొప్పదన్న విషయం అతనికి అర్థమైందో లేదో కానీ తాను మాత్రం ఏ ధనాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ ధనంలో 1 రూపాయి కూడా తీసుకొని పోలేకపోయాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇక డబ్బు ఉండకూడదని కాదు నా ఉద్దేశం, డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉంటాడు. ఒక రోజున ఈ వ్యక్తిని బయటికి తీసుకొని వస్తే ఆ పెట్టిని పగలగొడితే ఆ పెట్టి లోపల ఒక రిస్ట్ వాచ్, అంత మైనూరు చైన్ అన్నీ ఉన్నాయి. ప్రపంచమంతా తెలుసుకున్న సత్యం ఏంటంటే ఈ వ్యక్తి అన్నీ నేను పరిగెత్తుకొని పారిపోవాలనుకున్నాడు. కానీ ఆ వేగంగా వస్తున్న ఆ కొండ మీద వచ్చిన ప్రవాహం చేత ఇతను కొట్టుకొని పోయి బురదలో కూరుకుపోయి చచ్చిపోయాడు. ఒక్కటి కూడా తీసుకెళ్ళలేకపోయాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఇహలోక సంబంధమైన వాటిని వైపు చూస్తావో నీ జీవితంలో ఏమీ తీసుకొని వెళ్ళలేవు. ఇప్పుడు పేతురైతే నీవే అయితే అని అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు అవునా కాదన్న విషయం తాను స్పష్టంగా గుర్తించలేకపోయాడు. ఏదైతే యేసన్న మొత్తం తెలుసుకున్నాడు, నేను కూడా నడవాలి అని అనుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని చూస్తున్నాడు, నడుస్తున్నాడు. ఉన్నట్టుగుండి గాలి తుఫాను తన ముందు ఉధృతంగా ఉంది. సముద్రం అలలు ఒక పక్క పొంగుతూ ఉన్నాయి, మరొక పక్క చూస్తే భయంకరమైన ఉధృతి ఎగిరెగిరి పడుతుంది. ఆ సమయంలో అతడు గాలి తుఫాను చూచి యేసు వైపున్న గురిని తప్పుకున్నాడండి. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు గమనించాల్సింది, యేసు వైపు చూడడం అని అంటే నీ ముందు గాలులు ఉండనే ఉంటాయి,
నీ ముందు కుటుంబ సమస్యలు ఉండనే ఉంటాయి, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండనే ఉంటాయి, నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి, నీ కుటుంబంలో అనేకమైనటువంటి అనానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వీటన్నిటిలో వాటిని చూచినప్పుడు నువ్వు యేసును చూడలేవు. నువ్వు ఎప్పుడైతే ఈ సమస్యలను చూస్తావో నువ్వు యేసును చూడలేవు. ఎప్పుడైతే నువ్వు యేసును చూస్తావో ఈ సమస్యలను మర్చిపోతావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు సంపూర్తిగా నీ హృదయాన్ని కేంద్రీకరించుకుంటావో, వాక్యమైన దేవుణ్ణి నిదానించి చూస్తావో, వాక్యమైన దేవుణ్ణి స్పష్టంగా చూస్తావో, నీ జీవితంలో మొదట పరిస్థితులను దాటుకొని వెళ్ళగలవు. ఆమేన్. ఇప్పుడు పరిస్థితులు దాటుకొని వెళ్ళడానికి మొదట నువ్వు యేసు వైపు చూచే వ్యక్తిగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు ఎప్పుడైతే యేసు ప్రభువుని చూచాడో నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే గాలి తుఫాన్లు చూచి భయపడ్డాడో తను మునిగిపోసాగాడు. ఈరోజు నువ్వు గమనించాల్సింది, నువ్వు మునిగిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి? నువ్వు సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఏంటి? నువ్వు అనేకమైన విషమ పరిస్థితులు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే నువ్వు యేసు వైపు చూడకపోవడము. యేసు వైపు చూడకపోవడం. మీకు అద్భుతమైన మాట చెప్తాను. నీకు అద్భుతమైన మాట చెప్తాను. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నని రాయబడింది. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఆయన వాక్యం నిమిత్తం కాకుండా తన కొరకు తాను ఎవరైతే బ్రతకాలనుకుంటాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, తన జీవితాన్ని పోగొట్టుకుంటాడు. సరే, ఒక రోజున మనం బాగా గమనిద్దాం. వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో దేవుడనే పదం ఎక్కడ ఎస్తేరు గ్రంథంలో కనపడదు. ఎస్తేరు గ్రంథంలో దేవుడనే పదం ఎక్కడ ఎస్తేరు గ్రంథంలో కనపడదు. దేవుడు లేకుండా ఆయన వెనకుండి తెర వెనకుండి నడిపించే గ్రంథం ఏదైనా ఉంది బైబిల్ అని అంటే అది ఎస్తేరు గ్రంథం మాత్రమే. ఈ ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ చంపమని జీవో ఆజ్ఞ జారీ అవుతుంది. ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడు యూదులందరూ భయపడిపోతుంటారు. ఇక మొర్దెకై వచ్చి నేరుగా ఎస్తేరు దగ్గరికి వస్తాడు. అమ్మా ఎస్తేరు, నువ్వు షూషాను కోట, మేమందరం యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదు, నేను రానినైపోయాను, నన్ను ఎవరు అడుగుతారు, నేను ఎవరికి ఇంకా జవాబుదారిని కాదు నువ్వు అనుకున్నా దేవుడు నీ ద్వారా గాక మరొక దిక్కు నుంచి మాకు సహాయం తెప్పించగలడు. ఆమేన్. మరొక దిక్కు నుంచి మాకు సహాయం తెప్పించగలడు, కాబట్టి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వెంటనే ఎస్తేరు ఏం చేసిందంటే దేవుని కొరకు తను తాను వేయిపరచుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించింది. 3 రోజులు యూదులందరూ దేశంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఆమె కోటలో ఆమె తమ పనికత్తులు అన్నాహారాలు మాని ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో రాజనగర్లే కనుక అంతఃపురంలోకి వెళ్ళడానికి స్త్రీకి అధికారం లేదు. కానీ ఆమె అహష్వేరోషు రాజు దగ్గరికి ఒక తీర్మానం చేసుకుంది, నేను చనిపోయినా చనిపోతా, నేను నశించినా నశిస్తాను, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్తాననుకొని 3వ రోజున ఉపవాస ప్రార్థన చూసుకొని తాను నేరుగా రాజు ఉండే అంతఃపురంలోకి వెళ్ళాను. ఆ రాజు యొక్క దర్బార్లోకి వెళ్ళేటప్పటికి రాజుగారు వెంటనే ఏంటి ఎప్పుడు రాని ఎస్తేరు రాని ఇప్పుడు వచ్చిందని అమాంతంగా లేచి ఎస్తేరు నీ సమస్య ఏంటమ్మని అడిగాడు. ఆమన్నది, ఇలాగ మా యూదుల మీద ఒక ఆజ్ఞ జారీ అయింది, దాన్ని రద్దుపరచాలి అని. తన ప్రాణంను దేవుని కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. బాగా గమనించి తన ప్రాణాన్ని దేవుని కోసం పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. ఆమె తన ప్రాణం కాపాడుకోవడమే కాదు, యూదులందరినీ కాపాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు అన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు యేసు వైపు చూచింది, తన ప్రాణం పోగొట్టడానికి ఇష్టపడింది. దేవుడు ఆమె ప్రాణం కాపాడమే కాదు, యూదులందరి ప్రాణాలు కాపాడాడు. హల్లెలూయా చెప్దాము గట్టిగా. అంటే యేసు వైపు చూస్తే నీ పరిస్థితుల్లో నువ్వు మునిగిపోవు, యేసు వైపు చూస్తే నీ పరిస్థితులను అధిగమించగలుగుతావు, యేసు వైపు చూస్తే అన్నిట్లో నువ్వు జయాన్ని పొందగలుగుతావు. రెండోది, యేసు వైపు చూచిన వాడు తన ప్రాణాన్ని ఎక్కువగా ఎంచడు. నీ ప్రాణాన్ని ఎప్పుడు నువ్వు ఎక్కువగా ఎంచుతావంటే నువ్వు దేవుణ్ణి తక్కువగా ప్రేమించినప్పుడు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే తక్కువగా ప్రేమిస్తావో నీ ప్రాణం నీకు ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఎస్తేరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది, దేవుని కోసం తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నశించినా నశించదును, నా స్వజనంలో మాత్రం బ్రతకాలి, నా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, యూదుల యొక్క శేషం భూలోకంలో ఉండాలి అని తను సంపూర్తిగా దేవునికి అప్పగించుకొని తన ప్రాణానికి తెగించి రాజదర్బారికి వెళ్ళింది. దేవుని యొద్ద నుంచి గొప్ప విజయాన్ని తీసుకురాగలిగింది. ఆమేన్. తన ప్రాణాన్ని దేవుని కోసం పోగొట్టుకోవాలనుకునింది, ఆమె దక్కించుకునింది.
రెండో విషయం చెప్తాను, గమనించండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఉరియా. ఈ ఉరియా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ఈ ఉరియా అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడంటే, ఏదైతే ఇర్మియా పలికాడో ఆ ఇర్మియా పలికిన మాటలన్నీ రాజుగారికి మాట్లాడడం ప్రారంభించాడు. ఇర్మియా మాట్లాడిన ప్రతి ప్రవచనం కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. ఇర్మియా మాట్లాడే ప్రతి ప్రవచనం కూడా దిద్దుబాటు కోసమే ఉంటుంది. ఇర్మియా మాట్లాడిన ప్రతి ప్రవచనం కూడా ఇశ్రాయేలుకి కట్టడి నేర్పించడానికి అయ్యింది. ఇర్మియా మాట్లాడిన ప్రతి ప్రవచనం కూడా ఇశ్రాయేలీయులను దిద్దుబాటు కలిగి దేవుని ఎదుగు తీసుకుని రాగలిగింది, కానీ ఎప్పుడు కూడా అది సులువుగాను లేదా చాలా తేలిగ్గాను ఉండేది కానే కాదు. ఇప్పుడు ఉరియా ఏం చేశాడంటే, ఈ ప్రవక్త ఇర్మియా ఎలాగైతే ప్రవచించాడో అలాగెళ్ళి రాజుకు వ్యతిరేకంగా ప్రవచించాడు, యూదులకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఇక రాజుగారికి చాలా కోపం వచ్చి, అరే ఉరియా ఎక్కడ కనబడితే నాకు చెప్పండి, ఉరియాను పట్టుకోరండి, ఉరియాని నేను చంపాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉరియా ఏం చేశాడంటే, దేవుని కోసం తన ప్రాణం పోగొట్టుకోవాల్సిన వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడండి. బాగా గమనించండి. దేవుని కోసం తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడాల్సినటువంటి ఈ ప్రవక్త అనే ఉరియా, దేవుని కోసం జీవించాల్సిన ఉరియా తన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి తన ప్రాణం కాపాడుకోవడానికి తాను భద్రపరుచుకున్నాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తాను సేవ్ చేసుకున్నాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తన చుట్టూ తాను ఒక వలయం వేసుకున్నాడు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? రాజుతో చెప్పాడు, యెహోవాషు రాజు, ఉరియా ఐగుప్తు దేశంలో ఉన్నాడు, నీ వెళ్ళి వాడిని తెప్పించాను. ఆ ఉరియా ప్రవక్తను తీసుకొని వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా తల నరికి అవతల పడేశారు. ఖడ్గం చేత దేవుడు చంపించాడు. అరే ఒక ప్రవక్త, ఈ ప్రవక్త ఏ తప్పు చేయలేదు. ఈ ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా ఏ పాపం చేయలేదు. కానీ అక్కడ ఎందుకు తల నరికించి అవతల పడేశారో తెలుసా? దేవుని కోసం తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఈ వ్యక్తి ఇష్టపడలేదండి. ఇర్మియా అయితే దేవుని కోసం తన ప్రాణం పోగొట్టుకోవడానికి అదే దేశంలో ఉండి దేవుని కొరకు జీవించాడు. కానీ ఉరియా అయితే తన ప్రాణం కాపాడుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒకసారి మాట్లాడినేమో, నువ్వు నిజంగా యేసు వైపు చూచింది వాస్తవం అయితే, నీ ప్రాణాన్ని నువ్వు యేసు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తివైతే, నువ్వు ఐగుప్తు లాంటి లోకంలోనో, ఐగుప్తు లాంటి ఆశల్లోనో, ఐగుప్తు లాంటి వాక్యపు విధేయత లేని జీవితంలోనో, ఐగుప్తు లాంటి వ్యతిరేకతలోనో, ఐగుప్తు లాంటి స్వయంలోనో ఎక్కడో నువ్వు నివసిస్తున్నావు అని అర్థం. అందుకే వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అనగా యెషయా గ్రంథం మీరు బైబిల్ తీస్తే దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు. మీరు వాక్యాన్ని చదివితే దేవుడు మిమ్మల్ని చదువుతాడు. మీరు వాక్యాన్ని మీరు నిదానించి చూస్తే దేవుడు మిమ్మల్ని నిదానించి పరీక్షించి చూస్తాడు. చూడండి నాతో పాటు 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. ఐగుప్తుల వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. చూడండి, ఐగుప్తు దేశం యొక్క సహాయము పనికి మాలిందంట. అంటే ఐగుప్తు లాంటి లోకంలో, ఐగుప్తు లాంటి ఆశల మీద, ఐగుప్తు లాంటి జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ జీవితం నిష్ప్రయోజనమైనది, పనికి మాలిందని దేవుని వాక్యం చెప్తుంది. అంతకంటే ఎక్కువగా దానికంట గప్పాల మారి అని పేరు పెట్టబడిందంట. గప్పాల ఆకు ఎప్పుడైనా చూసారండి మీరు? గప్పాలకు నేను చూశాను గప్పాలకు. దాని గప్పాలకు అప్పట్లో చిన్నప్పుడు పుస్తకాలలో పెట్టుకొని ఉండేవాళ్ళు. అది ఎండిపోయిన తర్వాత అన్న ఊదగానే కప్పలాగా అది ఇలా 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 ఎగురుకుంటూ అవతల వెళ్తుంది. అందరికి నవ్వు వస్తుంది కదా. ఈ గప్పాలాగా ఎలా ఉంటుందంటే కప్పలాగా ఎగరడం ప్రారంభిస్తుంది. దాని పుస్తకంలో ఇలా పెట్టుకొని ఇలా ఊదేవాళ్ళం. ఈ గప్పాల మారి ఏంటనంటే ఉన్న చోట అది ఉండదు. ఒక్కసారి గాలి లోపలికి రాగానే ఆ మాంతంగా ఎగిరి నేను కూడా ఎగరగలను అనుకుంటుంది, కానీ అది ఎండిపోయిన ఆకని విషయం దానికి అర్థం కాదు. నీవు నేను కూడా యేసు లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటి చేత, ఈ లోక సంబంధమైన వాటి చేత నేను ముందుకు వెళ్ళగలను అనుకుంటావు, కానీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళలేవు. నేను చెప్పాను కదా, మయన్మార్లో జరిగినటువంటి ఆ వరదల్లో నేను అన్నీ సంపాదించుకున్నాను, నా ప్రాణం నేను కాపాడుకుంటానని పరిగెత్తుకొని వెళ్ళాడు. డబ్బుని తీసుకెళ్ళాడు, బంగారు తీసుకెళ్ళాడు, రిస్ట్ వాచ్లు తీసుకెళ్ళాడు, అన్నీ తీసుకెళ్ళాడు. ఆ కొండ శిఖరంకి వెళ్తే నేను బతికిపోతాను అనుకున్నాడు. ఈ లోపల వరద వచ్చి తాన్ని ముంచేసింది. ఏ ఒక్క రూపాయి తాను తీసుకెళ్ళలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుని ఎక్కువగా ప్రేమిస్తే ఐగుప్తు సహాయం పనికి మాలింది, ఐగుప్తు సహాయం నిష్ప్రయోజనమైంది. ఐగుప్తులో ఉన్నదంతా కూడా కేవలం ఎగిరి అమాంతంగా అవతల పడేసేది. గప్పాల మారి లాంటి జీవితం అది.
అది ఎగిరి అవతల పడిపోయే జీవితం. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే, యేసు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాలి? యేసు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు ఐగుప్తు సహవాసం చేయాలి? యేసు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు ఐగుప్తు లాంటి మనుషుల నీడ నేను ఆశ్రయించాలి? నేను ఇప్పుడు యేసు వైపు చూడాలని నిర్ణయించుకుంటావు. ఆమేన్. ఇప్పుడు యేసు వైపు చూచినవాడు అనగా వాడు లోకం మీద ఆశ పెట్టుకోడు. యేసు వైపు చూచినవాడు అనగా ఐగుప్తు సహాయాన్ని కోరుకోడు. యేసు వైపు చూచినవాడు తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించడు. యేసు వైపు చూచినవాడు తన ప్రాణం దక్కించుకోవడానికి కాదు, తన ప్రాణమును యేసు కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీ జీవితంలో బహుగా విస్తరించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ చదివాం మనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో యేసు వైపు చూచుచు అని రాయబడింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి యేసు ఎవరో ఒకసారి నువ్వు చదువునటువంటి 2వ వచనంలోకి వెళ్దాం. నువ్వు చూస్తున్నటువంటి యేసు ఎవరో ఒకసారి చూద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. నువ్వు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం. నువ్వు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, నువ్వు చూసి పరిగెడుతున్న యేసు ప్రభు ఎవరో ఒకసారి చూద్దాం. ఆయన మొదట ఎవరు అనంటే విశ్వాసానికి కర్త. ఆయన ఎవరంటే మొదట ఎవరండి? విశ్వాసానికి కర్త. కింద పుట్నోట్లో విశ్వాసానికి సేనాధిపతి. ఆమేన్. విశ్వాసానికి ఎవరండి? మన దేవుడు. చెప్పాలి కదా, విశ్వాసానికి ఎవరు? యేసయ్య సేనాధిపతి. సేనాధిపతి అంటే ఆయన పెద్ద ఆర్మర్ ఆఫ్ ద గాడ్స్ అనమాట. ఆయన మనకు బెటాలియన్కి ఒక గొప్ప సైనికాధికారి ఎంత అవసరమో మన విశ్వాసానికి కూడా యేసు ప్రభు అంత అవసరం. ఆమేన్. విశ్వాసానికి ఎవరు ఉండాలండి? సేనాధిపతి అయిన యేసయ్య ఉండాలి. ఇప్పుడు నా యేసు ప్రభు వైపు చూస్తున్న నాకు మొదట ఆయన ఎవరంటే నా విశ్వాసానికి సేనాధిపతి. నా విశ్వాసానికి నేను ఆరాధిస్తున్న దేవుడు నా విశ్వాసానికి కర్త ఉన్నాడు. నువ్వు క్రియ అయితే, ఒకవేళ మనం కర్మ అయితే ఆయన మాత్రం కర్తే. యేసు ప్రభువే నీ కర్త అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువే నీ కర్త అయి ఉండాలి. ఆయన గాక నీకెవరు ఉండకూడదు. ఆయన గాక నీకెవరు ఉండకూడదు. ఆయన ఎప్పుడైతే నీ జీవితానికి కర్త అయి ఉంటాడో నీ జీవితంలో ప్రతిదీ కూడా నీ జీవితంలో నువ్వు ఓడిపోకుండా దేవుని వైపు చూడడం ప్రయత్నిస్తావు. మొదట యేసు ప్రభు ఎవరంటే నా విశ్వాసానికి కర్త. రెండోది యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే నా విశ్వాసాన్ని కొనసాగించేవాడని రాయబడింది. ఇదే రెండో వచనంలో విశ్వాసాన్ని కొనసాగించేవాడు. మొదటేమో విశ్వాసానికి కర్త, రెండవది విశ్వాసాన్ని కొనసాగించేవాడు. చెప్పండి అందరూ నాతో పాటు, నా విశ్వాసాన్ని కొనసాగించేవాడు. అంటే నా విశ్వాసం మధ్యలో ఆగిపోయే విశ్వాసం కాదు. నా విశ్వాసం మధ్యలో ఆగిపోయే విశ్వాసం కాదు. నా విశ్వాసం ఎటువంటిదంటే కొనసాగించబడుతున్న విశ్వాసం నాది. నా విశ్వాసం ఏంటంటే పుట్టమి వేయబడిన విశ్వాసం. నా విశ్వాసం ఏంటంటే పరిశోధించబడిన విశ్వాసం. నా విశ్వాసం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం అని నువ్వు ఎప్పుడు చెప్పగలవంటే, ఒకరోజు నేను అనుకోకుండా ఒక కంసాల దగ్గరికి వెళ్ళాను. ఆయన మన మందిరంలో లాజరస్ పాస్టర్ గారు అండి. ఆయన దగ్గరికి నేను ఒకరోజు వెళ్తే ఆయన బ్రదర్ నేను ఇప్పుడే కొలిమి దగ్గర కూర్చున్నాను, కొంచెం కూర్చొని నేను నీతో పాటు వస్తానన్నాడు. సరే, ఆయన కొలిమిలో ఆ యొక్క బంగారు నక్షి పని చేస్తున్నాడు. నేను కూర్చొని ఉన్నాను. ఆయన ఆ కుమ్మరి పొయ్యిలో చిన్న బంగారు కమ్మిని ఒకటి కాల్చి, బంగారు కమ్మిని కాల్చి ఇలా బాగా కాల్చి దాని సుత్తితో తట్టి నీళ్ళలో ఇలాగ ముంచి ఇలాగ చూస్తున్నాడు. మళ్ళీ దాన్ని కొలిమిలో పెడుతున్నాడు, మళ్ళీ కాలుస్తున్నాడు, మళ్ళీ దాన్ని బాగా కాలుస్తున్నాడు, సుత్తితో కొడుతున్నాడు, ఇలా చూసి మళ్ళా నీళ్ళల్లో పెడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు అంతా అడిగాను, అన్నా మీరు ఇప్పటికే చాలాసార్లు ముమ్మార్లు మీరు కాల్చారు, అలాగా చూస్తున్నారు, మళ్ళా నీళ్ళల్లో పెడుతున్నారు, ఏంటి దీని అర్థం అని అంటే ఆయన అన్నాడు, అయ్యా ఇది శుద్ధ సువర్ణంగా కాలింది అనడానికి రుజువు ఏంటంటే నా రూపం ఇందులో కనబడుతుంది. ఆమేన్. ఈ కాల్చబడిన ఈ బంగారులో నా రూపం కనబడేంత వరకు దీన్ని నేను కాలుస్తూనే ఉంటాను. నా రూపం కనబడేంత వరకు దీన్ని నేను సుత్తితో కొడుతూనే ఉంటాను. నా రూపం కనబడేంత వరకు దీన్ని నేను సమ్మిడితో కొడుతూనే ఉంటాను. నా రూపం కనబడేంత వరకు దీన్ని నేను నీళ్ళల్లో అగ్నిల్లో తరచు కాలుస్తూనే ఉంటాను అన్నాడు. బిడ్డా, దేవుడు నీ విశ్వాసాన్ని కొనసాగించాలంటే నువ్వు తరచు ఆగిపోయే విశ్వాసిగా ఉండకూడదు. ఆగిపోయే విశ్వాసి దేవుని రాజ్యానికి చేరలేడు. ఆగిపోయే విశ్వాసి అనగా పరుగు పందాన్ని ముగించిన వాడు బహుమానాన్ని పొందలేడు. విశ్వాసం మధ్యలో ఆగిపోతే నీ జీవితానికి ముగింపు ఉండదు. ఒకరోజు నాకు భూస్థాపన కార్యక్రమాన్ని నన్ను తీసుకెళ్లారు. ఆ భూస్థాపన కార్యక్రమం తీసుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కోసం నన్ను ప్రార్థన చేయమన్నారు. ఆ వ్యక్తి తాగి చనిపోయాడు.
ఆ వ్యక్తి తాగి చనిపోయాడు. నేను ఏం ప్రార్థన చేయాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళు అన్నారు, మణిబాబు గారు మీరు ప్రార్థన చేయన్నారు. ఏం ప్రార్థన చేయమంటారని అంటే, మీరు ప్రార్థన చేయండి అన్నారు. నేను ఏం ప్రార్థన చేయాలో నాకు అర్థం కాలేదు. ప్రభువా, ఇతను ఆదరించావు, ఇతని విశ్వాసాన్ని కాపాడావు, ఇతని భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, నీ యొద్దకు చేర్చబడ్డాడని స్థిర నమ్మకం నాకు లేకుండా పోయింది. నేను ఆ రోజు చేసిన ప్రార్థన నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేను. అంత బాధతో, అంత వేదనతో నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థించాలో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ప్రార్థన చేశాను. అవును బిడ్డ, నీ విశ్వాసాన్ని కొనసాగించలేకపోతే నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలా కష్టపడతారు. ఇది చాలా కఠినంగా చెప్తున్నాను. నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు కడమట్టు కొనసాగిస్తావో, నువ్వు చనిపోయిన తర్వాత, మహిమలోకి వెళ్ళిన తర్వాత నీ గురించి అనేకులు సజీవుగా సాక్షులుగా చెప్పుకునేటట్టుకుంటారు. ద్వారకా చనిపోయిన తర్వాత ద్వారకా యొక్క వస్త్రాలు అందరూ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈమె ఎంతగా నీతిగా బతికిందో చూడండి, ఎంత భక్తిగా బతికిందో చూడండి, ద్వారకా ఎంత చక్కగా పరిచర్య చేస్తుందో చూడండి అని ఆమె గురించి చెప్తున్నారండి. మనం చనిపోయిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మన జీవితం మాట్లాడుతుంది. ఆమేన్. నాకున్న నమ్మకం అదే. మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి దేవుడు ప్రజలతో మాట్లాడింపజేస్తాడు. ఎప్పుడు మాట్లాడింపజేస్తాడంటే, నీ విశ్వాసాన్ని యేసులో కొనసాగించినప్పుడు, నీ విశ్వాసాన్ని యేసు వైపు చూచి నడుస్తున్నప్పుడు, నీ విశ్వాసంలో క్రీస్తు మాత్రమే నన్ను కొనసాగించగలడని నమ్మినప్పుడు. మూడో విషయం చెప్తున్నాను, ఇదే రెండో వచనంలోనే, రెండో వచనంలోనే ఆయన సిలువను సహించినవాడు. ఆయన సిలువను సహించినవాడు. సిలువకు ముందుగా అక్కడ ఏముందంటే అవమానము అని రాయబడిందండి. అవమానము అని రాయబడింది. అవమానం తర్వాత ఏముందంటే ఆనందం ఉంది. ఆనందము, అవమానము, సిలువ. ఒకరోజున ఏం జరిగిందంటే, విచారం వచ్చి పక్కకు నిలబడి, ఇటువైపున ఆనందం నిలబడి, ఇద్దరు ఒకరినొకరు గొప్పలు చెప్పుకుంటున్నారు. విచారం అంటుంది, నాకంటే మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నా తర్వాతనే ఎవరైనా కానీ అసలు నా గురించి తెలియని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరని చెప్తుంది. ఆమేన్. విచారం ఏమంటుంది, అసలు నేను కానీ ఇళ్లలోకి వస్తే ఎవరు అన్నం తినరు, నేను ఇళ్లలోకి వస్తే ఎవరు మనశ్శాంతిగా ఉండరు, నేను ఇళ్లలోకి వస్తే ఎవరు సంపూర్తిగా భోజనం కూడా తినలేరు, నేను ఇళ్లలోకి వస్తే ఎవరు కూడా మనశ్శాంతిగా నిద్రపోలేరు, నా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరని విచారం గొప్పగా చెప్తుంది. ఈ లోపల ఆనందం చెప్తుంది, నేను వచ్చిన చోట సంతోషం ఉంటుంది, నేను వచ్చిన చోట సమాధానం ఉంటుంది, నేను వచ్చిన చోట ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఆనందం తాను గొప్పగా చెప్పుకుంటుంది. ఉన్నట్టుగుండి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళిద్దరి మధ్యలో ప్రత్యక్షమయ్యారు. విశ్వాసం అంటుంది, ఆనందం అంటుంది, యేసయ్యా నువ్వు చెప్పేసయ్యా నా గురించి. విచారం అంటుంది, నా గురించి నువ్వు చెప్పేసయ్యా అని అంటుంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అవును, విచారము లేకుండా ఆనందం లేనే లేదు. నేను ఈ గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు నేను విచారం చేత ఎంతగానో కృంగిపోయాను. నేను సిలువలోకి వెళ్ళినప్పుడు దాహం కొరకు ఎంతగానో నేను వేదన పడ్డాను. నేను సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు ఎంతో విచారంతో నేను నలిగిపోయాను. నేను సిలువలో నేను అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని చేయించినప్పుడు నేను ఒంటరిగా వేలాడబడ్డాను. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాను. నాగట చాలవలే నా వీపు దున్నబడినప్పుడు విచారం నన్ను ఎంతగానో వేధించింది. ఆ రాత్రి ఆ చీకటి గదిలో పెట్టి నా తలకు ముసుగు వేసి నిన్నెవరు కొట్టారో ప్రవచించన్నప్పుడు ఆ విచారం నన్ను ఎంతగానో వేధించింది. నేను చివరి రక్త బొటోరు కారుస్తున్నప్పుడు ఆ విచారం నన్ను ఎంతగానో అరిచేటట్టు చేసింది. చివరకు నా పక్కలో గాయపోటు, ఆ పక్కలో బల్లెం పోటు జరిగినప్పుడు నా విచారం ఎంతగానో నన్ను కృంగదీసింది. చివరకు ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, నన్ను నేను సంపూర్తిగా అప్పగించాను. తిరిగి మూడవ రోజు నేను లేచినప్పుడు ఆనందము సర్వలోకానికి నింపబడింది. హల్లెలూయా. ఆనందము సర్వలోకానికి నింపబడింది. ప్రతి హృదయంలో ఆనందం వచ్చింది. ఇప్పుడు ఆనందం కంటే విచారం గొప్పది కాదు, విచారం కంటే ఆనందము గొప్పది కాదు. ఒకదాని వెంట ఒకటి జీవితంలో ఉండాల్సిందే. యేసయ్యకే ఇవి జరిగాయనంటే బిడ్డ నీ జీవితంలో జరగడం పెద్ద విషయం కాదు. ఈరోజు నీ జీవితంలో అవమానం ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో సిలువ వంటి శ్రమలు ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో సిలువను సహించలేనంత ఘోరమైనటువంటి శ్రమలు నీ జీవితాన్ని ఉండొచ్చు. కానీ ఈరోజు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించే యేసు వైపు చూడు ఒకసారి. యేసు వైపు చూడు. యేసు వైపు చూడడం అంటే సిలువను సహించే యేసును చూడాలి. ఆయన నీ కొరకై సిలువను ఎంతగా సహించాడో. ఉమ్ము ఊశారు, అపరాధాన్ని కేకలు వేశారు, అంతకంటే ఎక్కువగా ఆయన దోషి అన్నారు, అంతకంటే ఎక్కువ పిడుగుద్దులు గుద్దారు, అంతకంటే ఎక్కువగా ఆయన ముఖమంతా ఉమ్మి వేశారు, అంతకంటే ఎక్కువగా ఆయన తల వెంట్రుకలు పెరికి వేశారు. ఎడారిలో మొలిచిన లేత మొక్క వల్లే ఆయన తండ్రి ఎదుట పెరిగాడు.
ఆయన ఎడారిలో ఒక పుష్పించలేని మొక్క వలె ఆయన వాడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ, యేసు నీ కొరకే సిలువను సహించాడు. సిలువను సహించిన యేసుని ఎప్పుడైతే నువ్వు చూడగలవో నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకొని నడవగలవు. హల్లెలూయా చెప్దాము గట్టిగా. నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఎప్పుడు నడవగలవంటే నువ్వు సరిగ్గా యేసు వైపు నువ్వు చూడాలి. నువ్వు యేసు వైపు నువ్వు చూడాలి. నువ్వు యేసు వైపు ఎప్పుడు చూస్తావంటే సిలువను భరించిన యేసు వైపు చూడాలి. ఒక ఆమె అనుకునిందంట, చాలా తెలివిగల్లామె, మణిబాబు గారికి ఏమీ బాగానే ఉన్నాడు, ఆయనకేం బాగానే ఉన్నాడు, ఈమెకేం బాగానే ఉంది, ఇతనికేం బాగానే ఉన్నాడు, కష్టాలన్నీ నాకే వచ్చాయి, కన్నీళ్ళన్నీ నాకే వచ్చాయి, ఇబ్బందులన్నీ నాకే వచ్చాయని తాను రోధించుకొని ప్రార్థన చేస్తుందట. ఆ రాత్రి ఆమె నిద్రపోయినప్పుడు ఆమెకు అద్భుతమైన ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే చాలా సిలువలు ఒక గదిలో కనబడ్డాయి. ఆ గదిలో చాలా సిలువలు ఉన్నాయి. ఆ సిలువలన్నీ ఆమె చూసినప్పుడు అదుగో ఆ బంగారు వజ్రాలతో పొదగబడిన సిలువ అయితే నాకు బాగుంటుంది, నేను మెళ్ళ వేసుకొని తిరగగలనని ఆనందంగా వెళ్ళి ఆ బంగారు వజ్రాల సిలువను అమాంతంగా పైకి లేపింది. పైకి లేపితే ఆ బంగారు వజ్రాల సిలువ లేయడం లేదు. ఆమె ఆశ అంతా ఏమనుకుంటుందంటే ఈ బంగారు వజ్రాల సిలువను నా మెడలో వేసుకొని పోతే నాకెంతో ఘనత ఖ్యాతి వస్తుంది అనుకుంటుంది. కానీ అది లేపడం చాలా కష్టంగా ఉంది. అమ్మో, ఇంత బరువు నేను భరించలేనయ్యా, నాకు ఈ బంగారు సిలువ వద్దయ్యా, నాకు ఈ వజ్రాల సిలువ వద్దయ్యా, ఈ రాళ్ళ సిలువ నాకు వద్దు, ఇంకేదైనా తేలిగ్గా ఉంటే బాగుంటుందని ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళగానే ఒక సిలువ అక్కడ లతలతో అంటే తీగలతో కప్పబడినటువంటి ఒక సిలువ ఒకటి ఉంది. పూల తీగలతో కప్పబడిన ఒక సిలువ ఉంది. ఆ సిలువను చూడగానే ఎంతగానో ఇష్టపడింది. అబ్బా, ఈ సిలువ అయితే నాకు ఎంత బాగుంటుందో అని ఆ యొక్క లతలతో అల్లుకున్నటువంటి ఆ సిలువను అమాంతంగా పైకి లేపగానే ఆ సిలువ కింద కొన్ని ముళ్ళు ఉన్నాయి. ఆ కఠినమైన ముళ్ళు ఇంకా బలంగా గుచ్చుకున్నాయి. అమ్మో, ఈ సిలువ చాలా కష్టమైంది, ఇది నాకొద్దు అనుకునింది. లతలతో అలంకరించబడిన ఆ సిలువను మోద్దామనుకునింది, అవి కూడా ఆమెకు కుదరలేదు. ఇలా కాదని ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ ఒక చెక్క సిలువ ఒకటి ఉంది. ఈ సిలువ అయితే నాకు బాగుంటుందని ఆ సిలువను భుజం మీద పెట్టుకొని తను మోసుకుంటూ వెళ్తుంది. ఆ సిలువ మీద ప్రేమ వాక్యాలు ఎన్నో రాసున్నాడు. బిడ్డా, నువ్వు ఆదరణ కలిగి ఉండు, నువ్వు కన్నీళ్లు విడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము, దిగులు పడకము, నీకు సహాయం చేస్తానని నేను నీతో చెప్తున్నానని ప్రతి ఆదరణకరమైన మాటలు ఆ సిలువ మీద రాయబడినాయి. ఆ సిలువ నాకు గట్టిగా పట్టుకొని ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడు, బిడ్డా, నువ్వు మోయవలసిన సిలువ ఇదే. నువ్వు వాళ్ళ సిలువను వీళ్ళ సిలువను చూసావో నీ సిలువను నువ్వు మోయలేవు. నీకు ఇవ్వబడిన జీవితంలో ఏది నీకు శ్రేష్టమైందో అదే దేవుడు నీకు ఇచ్చాడు. ఏది నీ జీవితంలో ఖ్యాతి కలిగిందో అదే నీకు దేవుడు ఇచ్చాడు. ఏది నీకు మనశ్శాంతిని ఇస్తుందో అదే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఇతరులను పోల్చుకొని నువ్వు చూసావంటే నీ సిలువ నీకు కష్టమైపోతుంది. సిలువను సహించిన యేసుని ఎప్పుడైతే నువ్వు చూస్తావో నువ్వు అనుభవిస్తున్న ప్రతి సిలువ లాంటి శ్రమలు నీకు చాలా తేలిగ్గా కనబడతాయి. ఆమేన్ చెప్దాము గట్టిగా. ఇప్పుడు యేసు వైపు నువ్వు చూసినప్పుడు యేసు ప్రభు అనుభవించినంత సిలువ శ్రమలు నేను అనుభవించట్లేదు, నువ్వు అనుభవించట్లేదు. ఒకవేళ మనం అనుభవిస్తే అది ఈ భూలోక సంబంధమైన శ్రమలే. ఆ శ్రమలు చాలా తేలిక సిలువను నువ్వు చూసినప్పుడు. యేసు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో మొదట విశ్వాసాన్ని కొనసాగించే వ్యక్తిని చూడగలుగుతావు. రెండోది సిలువను సహించిన యేసు నీకు చూస్తావు. మూడోదిగా చూద్దాం, చాలా ప్రాముఖ్యమైనది. ఇదే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములతో ఓపికతో పరిగెత్తుదుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాలుగవదిగా దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి వ్యక్తిని చూడడం ప్రారంభిస్తావు. నువ్వు ఎప్పుడైతే సిలువను సహిస్తావో అప్పుడు సింహాసనం మీద కూర్చున్న యేసు నీకు కనబడతాడు. ఆమేన్. అంటే సిలువ శ్రమలు లేకుండా మనకి యేసు ప్రభు వారు కనపడరు. శ్రమ లేకుండా యేసు ప్రభు లేరు. కొలిమి లేక బంగారు లేకుండా బంగారుకి విలువ లేదు. విశ్వాసకి శ్రమలు అనుభవించకుండా పరిపూర్ణత లేదు. సేవకునికి శ్రమల కొలిమిలో వెళ్లకుండా పరిపూర్ణమైన గమ్యమే లేదు. నా జీవితంలో ఈరోజు శ్రమ అనుభవిస్తున్నామంటే అది కేవలము సింహాసనాసీనుడైన యేసు వైపు నువ్వు చూడాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అని అంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫన్ అనే వ్యక్తిని రాళ్లతో కొడుతున్నారు. అందరూ రాళ్లతో కొడుతున్నారు. యేసు ప్రభు గురించి చెప్పినందుకు, యేసు ప్రభు యొక్క సువార్త చెప్పినందుకు స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే యేసుక్రీస్తు ప్రభువుని
స్టెఫను చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట. రాళ్లతో కొడుతుంటే ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా. ఇప్పుడు స్టెఫను చెప్పిన మాట ఏంటి? రాళ్లతో కొడుతుంటే అమ్మో ఈ రాళ్ల దెబ్బలు నేను తినలేకపోతున్నాను, అమ్మో వాళ్ళ నోటి మాటలు నేను భరించలేకపోతున్నాను, అమ్మో వీళ్ళు నా మీద మోపుతున్న నిందలు నేను సహించలేకపోతున్నాను, అమ్మో వీళ్ళు నన్ను వేధిస్తున్న మాటలకు నేను భరించలేకపోతున్నాను, తాళలేకపోతున్నాను అనాల్సిన వ్యక్తి అలా అనకుండా ఆకాశము తెరవబడ్డం తాను చూచాడు. ఇది సాధ్యపడుతుందంటావా? ఈరోజు నీకు అనేక మంది నిన్ను మాట్లాడుతుండొచ్చు, అనేక మంది నిన్ను నిందిస్తూ ఉండొచ్చు, అనేక మంది నిన్ను వేధిస్తూనే ఉండొచ్చు, ఒకవేళ అనేక మంది నీ కుటుంబాన్ని పదే పదే కాకుల వల్లే పొడుచుకొని తింటుండొచ్చు. కానీ నువ్వు ఆకాశము తెరవబట్టి దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభు నిలిచి ఉండటం నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు స్టెఫను చూస్తున్నాడు. ఇప్పుడు నీ శ్రమలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ కష్టంలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ అవమానంలో నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ అవమానం నిర్లక్ష్య పెట్టే సిలువను సహించిన యేసును చూస్తున్నావా? లేదంటే సింహాసనం మీద కూర్చున్న యేసును చూస్తున్నావా? లేకుండా పోతే లోక పరిస్థితులు చూసి కుమిలిపోతున్నావా? ఆలోచించుడు. ఇప్పుడు నువ్వు గమనించాల్సింది సిలువను సహించిన నీవు ఇప్పుడు నాలుగవదిగా సింహాసనం మందు ఆసీనుడైన యేసును మాత్రమే చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సింహాసనం మందు ఆసీనుడైన యేసును చూస్తావో, ఇప్పుడు నీ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడినట్టు చదవండి ఒకసారి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటిని వెతుకుడి. ఇది జవాబు. దేవుని కుడి పార్శ్వమున. ఎంత అద్భుతమైన మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఇప్పుడు దేవుని సింహాసనం ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ కళ్ళు పైకి ఎత్తబడతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నిదానించి చూస్తావో అప్పుడు నీకు పరలోకం కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నిదానించి చూస్తావో నేను ఉండాల్సింది భూమి మీద కాదు పరలోకం అని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. పరలోకం చూసేవాడు భూలోకాన్ని చూడడు, భూలోకాన్ని చూసేవాడు పరలోకం చూడలేడు, భూలోకం చూసేవాడు పరలోకం చూడలేడు. ఒక పంది ఎప్పుడు చూసినా భూమి మీదే అది గాండ్రించుకుంటూ భూమి మీదే తిరుగుతుంటుంది. భూ సంబంధమైన వాటి కొరకే ఈ పంది తిరుగుతుంటుంది. కానీ ఆ పందిని ఎప్పుడైతే కోతకు తీసుకెళ్ళడానికి వాడు అమాంతంగా కాళ్ళు చేతులు గట్టి ఒక కర్రకు గట్టి దాన్ని అమాంతంగా ఆకాశం వైపు ఎత్తినట్టుగా చూపించి తీసుకెళ్తారో అప్పుడు ఆకాశాన్ని చూసి అమ్మో ఇంత పెద్దదా ఆకాశం అని ఆ పంది నిట్టూర్పులు విడుస్తుందట. అమ్మో ఇంత పెద్దదా ఆకాశం అనుకుంటుందట. ఎప్పుడు? కడసారి కోతకెళ్ళేటప్పుడు. బిడ్డ, నీకు జీవితం ఉన్నప్పుడే నీ జీవితం చాలా విలువైంది. నీకు ఇవ్వబడిన జీవితంలో యేసు కొరకు నువ్వు సంపూర్తిగా పరిచర్య చేయలేకపోయినా, దేవుని కోసం పని చేయలేకపోయినా, దేవుని రాజ్యం కోసం నువ్వు సిలువను సహించకపోయినా, దేవుని రాజ్యంలో నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేకపోయినా నువ్వు దేవుని రాజ్యాన్ని చేరలేవు. అందుకే వాక్యంలో రాయబడింది, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో గంతులు వేయండి, అప్పుడు పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. పరలోకంలో ఫలం అధికం అవ్వాలంటే ఇక్కడ నిందించబడాలి, హింసించబడాలి, నీ జీవితంలో అనేకం చేత నిర్లక్ష్యం చేయబడాలి. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది, యేసు ప్రభు నా కొరకై ఆయన సిలువలో మరణాన్ని జయించి లేచాడు, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నా చూపంతా ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపు ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా? ఇంకొకసారి చెప్దామా? ఇప్పుడు నేను పరలోకం వైపు చూడాలి. నేను ఇంకా 5వదిగా చెప్తున్నాను. చూడండి నాతో పాటు 12వ వచనం, 12వ అధ్యాయంలో 3వ వచనం మధ్య భాగంలో, నీవు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు పాపాత్ములు యేసుకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకోండి. ఆమెన్. ఇప్పుడు మనం ఎవరిని తలంచుకోవాలంటే ఈ భూలోకంలో యేసును మాత్రమే తలంచుకోవాలి. నీ తలంపుల్లో ఎవరుండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుకున్నాయో నీ పట్ల నా పట్ల దేవునికి అంత ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఇప్పుడు నీ తలంపుల్లో ఎవరుండాలంటే యేసుక్రీస్తు ప్రభు కేంద్రీకృతమై ఉండాలి. ఇప్పుడు యేసు వైపు చూడడం అని అంటే మొదట నీ జీవితంలో
ఆ విశ్వాసాన్ని కర్త అయినటువంటి యేసును చూడాలి. రెండోది, నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనేనని నువ్వు బలంగా నమ్మాలి. మూడోదిగా, యేసు మాత్రమే సిలువను సహించాడని ఆయన మీద నువ్వు ఈ శ్రమల్లో నమ్మకం ఉంచాలి. అంతకంటే ఎక్కువగా ఆయన మాత్రమే నా కొరకై సిలువను సహించి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడని నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలి. అంతకంటే ఎక్కువగా నువ్వు ఓర్చుకొని ప్రతిదానికి యేసును తలంచుకొని జీవించాలి. నువ్వు ఓర్చుకోవాలి. ఎంత ఓర్పు కావాలి అని అంటే, ఓర్పు సహనాన్ని విశ్వాసం ప్రేమను కలుగు చేస్తుంది. ఇప్పుడు ఓర్పు లేకపోతే నీలో సహనం ఉండదు, సహనం లేకపోతే విశ్వాసం ఉండదు. ఈ విశ్వాసము, ప్రేమ, ఓర్పు అనేది ఒకదాని వెంట ఉంటుంది. ఓర్పు లేకపోతే నీ జీవితంలో ఏమీ చేయలేవు. ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఓర్పు మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. ఎంత ఓర్పు కావాలి అని అంటే, నీకు అంత ఓర్పు కావాలి, అంత ఓర్పు కావాలి. చాలాసార్లు నీ విశ్వాసాన్ని పరిశోధించడానికి దేవుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నీకు అనుమతిస్తుంటాడు. చాలాసార్లు నీ ఓర్పును పరీక్షించడానికి, చాలాసార్లు నీ ప్రక్కన ఉన్న వారిని దేవుడు నీ కోసం అంటిపెట్టుంటాడు. చాలాసార్లు నీ ఓర్పును పరీక్షించడానికి దేవుడు నీకు తెలిసిన వారినే నీ ముందు పెడుతుంటాడు. ఎందుకు పెడుతున్నాడంటే, నీ ఓర్పును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆమేన్ చెప్దాము గట్టిగా. ఇప్పుడు నీకు ఓర్పు ఉందా లేదని విషయం ఎవరికి అర్థమవుతుందని అంటే, నీతో ఉన్నవారే నీకు పాఠం నేర్పిస్తారు. నీతో ఉన్నవారే నీకు ఒక మంచి ఆత్మీయ పాఠం నేర్పిస్తారు. నీకు అద్భుతమైన మాట కూడా చెప్పునా నేను, ఆ ఓర్పు నీ జీవితంలో గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా కాపాడుతుంది. ఓర్పు ఏం చేస్తుందంటే, ద్రోహకార్యం ఏది చేయదు. ఆ ఓర్పు చేత తలంచుకొని నువ్వు యేసును మాత్రమే చూస్తావు. చివరిగా చెప్పనా చూడు నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయనను గద్దించినప్పుడు విసుకొకము, ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు యేసు హెచ్చరికను మీరు మరిచారు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చరికను మీరు మర్చిపోయారు. ఏమిటి ఆ మర్చిపోయారంటే, ఆయన నిన్ను శిక్షిస్తున్నాడనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు నేను పోతున్నాను, స్టిక్ తీసుకొని పోయి షయాన్ని కాకుండా పక్కింటోని కొట్టాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారండి? ఆలోచించండి ఒకసారి. షయాన్, ఇప్పుడు నీ బిడ్డను కాకుండా నువ్వు పక్కింటి బిడ్డలను పోయి స్టిక్ తీసుకెళ్ళి కొట్టావు అనుకోండి, ఏమండి, ఒక్క దెబ్బే నువ్వు కొడతావు, 4 దెబ్బలు వాళ్ళు నిన్ను ఖచ్చితంగా తిరిగి కొడతారు. ఎందుకు కొడతారంటే, నీ బిడ్డ కాని వారిని కొట్టే అర్హత నీకు లేదు. యేసుక్రీస్తు ప్రభువుకి నీవు నేను దేవుని బిడ్డలుగా ఉన్నాం, నీవు నేను దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ఉన్నాం. ఆయనకు శిక్షించే అధికారము ఆయనకున్నది. ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వు విసుకోకూడదు, నువ్వు ఆయన గద్దింపుకు లోబడ్డానికి ప్రయత్నించాలి. అందుకే వాక్యం రాయబడింది, ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. దేవుని బెత్తంకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు ఆ బెత్తం నిన్ను క్రమశిక్షణలో పెడుతుంది. ఆమేన్. మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి చూడండి, పిల్లల్ని కొడతాడో టీచర్ నాకు తెలియదు, కానీ ఆ యొక్క టేబుల్ మీద మాత్రం బెత్తం ఉంటుంది. ఆమేన్. బెత్తం లేకుండా ఏ టీచర్ కూడా ఉండడు. ఉంటారు ఎవరన్నా? బెత్తం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే కొట్టడ పాపం, ఆయన కొట్టే కఠినాత్ముడు కాదు. బెత్తం అక్కడ ఉంటే అందరూ లోబడతారు. ఆమేన్. ఇప్పుడు దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుందంటే బెత్తంలో ఉంటుంది. ఆ బెత్తం ఆయన తీసుకున్నాడంటే నిన్ను కొట్టడానికి కాదు. యేసేపుని తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. పోతీఫర్ ఇంట్లోని తీసుకెళ్ళి నేరస్తుడని, లేదా ఆ చేయని నేరానికి చేయబడిన వాడని ఆ గొలుసులు తీసి అతన్ని బంధించేశారు. చెరసాలలో బంధించబడ్డాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, యేసేపు హెబ్రీయుల దేవుడిని ఆరాధిస్తాడు కదా, ఆ హెబ్రీయుల దేవుడే యేసేపుకు తగిన శిక్ష వేశాడని అన్నారు. ఆ హెబ్రీయుల దేవుడే యేసేపుకు సంకెళ్ళు వేశాడన్నారు. ఆ హెబ్రీయుల దేవుడే పోతీఫర్ ఇంట్లో నేరం చేశాడో చూడలేదు, కానీ నేరం చేశాడని ముద్రించి తను తీసుకెళ్ళి జైల్లో, కోర్టులో హాజరుపరిచి అతనికి శిక్ష వేశారు. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఎలా ఉన్నాడంటే, దేవుని బెత్తం కింద యేసేపు లోబడ్డాడు. ఇప్పుడు యేసేపు చేతులకి గొలుసులు ఉన్నాయి. చెప్పండి, అందరూ ఏమున్నాయి? గొలుసులు ఉన్నాయి. యేసేపు చేతులకి ఏమున్నాయంటే గొలుసులు ఉన్నాయి. ఇప్పుడు గొలుసుల చేత బంధించబడి అతడు ఆ చెరసాలలో ఉన్నాడు. బిడ్డ, దేవుని బెత్తం నిన్ను క్రమశిక్షణ తీసుకురావడానికి చాలాసార్లు గొలుసులు వేసి నిన్ను బంధిస్తుంటాడు. దాన్ని బట్టి నిన్ను గొలుసులు వేసి చంపుతున్నాడన్న కాదు అర్థం. ఏ జైలు గోడల మధ్యలో అయితే ఇతను గొలుసులు వేయబడ్డాడో అదే వ్యక్తిని దేవుడు బయటకు తీసుకొచ్చి అతని మెడకు బంగారు గొలుసు వేసేటట్టు దేవుడు చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
ఐగుప్తు దేశంలో బంగారు గొలుసు వేయబడిన వ్యక్తిగా ఈ యొక్క హెబ్రీయుడు నిలబడ్డాడు. ఒక బానిసకి ఎవరైనా బంగారు గొలుసు వేస్తారండి? ఊరుగాను ఊరిలో ఒక బానిసని ఎవరైనా ప్రేమించి హానర్ చేస్తారా? హానర్ చేయరు. బానిస అంటే నుదుటి మీద పూర్తిగా రాసేసి ఉంటారు, ఇతడు అమ్మబడిన వాడు, మేము కొనబడిన వారము అని. ఈ బానిసకు ఆ గొలుసులు దేవుడు విప్పి బంగారు గొలుసేటట్టు చేసింది దేవుడే. దేవుని శిక్ష నేను ఏం చేస్తుందంటే, నేను చంపడానికి కాదు బిడ్డ, నేను చెరసాల్లో వేయడానికి కాదు, నేను గోతిలో వేయడానికి కాదు. దేవుని నిన్ను శిక్షించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు నువ్వు విసుకద్దు. తాను ప్రేమించి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి ఏ రీతిగా అయితే దండిస్తాడో, ఈరోజు యేసు నిన్ను దండిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించు. ఆమేన్. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను దండిస్తున్నాడు. నీ దండన తర్వాత నీకు దేవుడు ఏదో గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు అక్కడ దండించాడు, లేదా దేవుడు అనేక సార్లు శోధించాడు, పరిశోధించాడు. ఇప్పుడు ఏ దేశంలో అయితే తాను గొలుసులతో బంధించబడ్డాడో అదే దేశంలో బంగారు గొలుసు వేసుకొని రథం మీద ఎక్కేటట్టు చేశాడు. ఆమేన్. ఏ ప్రజలైతే కోర్టు వరకు ఇతడు నేరస్తుడని వెనకల జరి దూషణ మలిసి మాట్లాడారో, ఆ ప్రజలంతా దారి పొడుకు అటుపక్క ఇటుపక్క నిలబడి తలలు ఉంచి నమస్కరించేటట్టు దేవుడు చేశాడు. ఏ ప్రజలైతే ఇతన్ని నడిపించుకొని తీసుకెళ్లడం చూశారో అదే ప్రజలు ఇప్పుడు బంగారు రథం మీద ఎక్కుతుంటే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. నా దేవునికి అసాధ్యమైంది ఏది ఉంది? నువ్వు ఎక్కడ ఓడిపోయావు అక్కడ నీ దేవుడిని జీవితాన్ని కడతాడు. ఈరోజు నువ్వు గ్రహించాల్సింది దేవుని మాట. యేసు వైపు చూడంతే. యేసు వైపు చూడు. ఏ విషయంలోనైనా నువ్వు యేసు వైపు చూడు. నువ్వు యేసు వైపు చూస్తే చాలు, నీ జీవితంలో నువ్వు ఓడిపోవు. అందరూ అంటున్నారు యేసేపుని చూసి, యేసేపు ఎంత అద్భుతమైన దేవుడయ్యా నీ దేవుడు. ఏ గొలుసుల చేత బంధించబడ్డావో దేవుడు ఆ గొలుసులు విడిపించి నీకు బంగారు గొలుసును మెడలో వేసాడయ్యా. ఏ దేశంలో అయితే నువ్వు నేరం చేయబడిన వాడుగా ఉన్నావో అదే దేశంలో దేవుడు నిన్ను గవర్నర్ చేశాడయ్యా. ఏ దేశంలో అయితే నువ్వు ఒక బానిసగా ఎంచబడ్డావో ఇప్పుడు అదే దేశంలో నీవు సకల ఐగుప్తులకు ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు చేశాడయ్యా. ఎంత గొప్ప దేవుడయ్యా నీ దేవుడు. యేసేపు చేసిందల్లా ఏమీ లేదు, యేసు వైపు మాత్రమే, దేవుని వైపు మాత్రమే చూశాడు. ఆ మనస్సాక్షి యుగంలో కూడా అతడు దేవుని వైపు చూశాడు. ధర్మశాస్త్రం లేని ఆ రోజుల్లో ఆ మనస్సాక్షి యుగంలో యేసు దేవుని వైపు చూచాడు, యెహోవా దేవుని వైపు చూచాడు. యెహోవా దేవుడని కూడా తెలియదు తనకి, అంత గొప్ప దేవుని తన చోటుకు చూశాడు. ఐగుప్తు దేశంలో హెబ్రీయులు అతను తప్ప ఇంకెవ్వరూ లేరు, ఉన్నట్టు ఎక్కడ రాయబడలేదు. ఆ తర్వాత ఎవరన్నా వచ్చారు గోషాన దేశంలో కంటే 78 మంది. ఆ 78 మందిలో యాకోబు ఒకరు. 78 మంది మొత్తం వెళ్ళేటప్పుడు 25 లక్షల మందిని దేవుడు చేశాడు. ఆమేన్. ఈరోజు నువ్వు కొద్ది మందిగా ఉండొచ్చు, దేవుడిని ఎక్కువ మంది చేస్తాడు. మనం చిన్న మందిగా ఉండొచ్చు, దేవుడు గొప్ప మంది చేస్తాడు. ఒకవేళ నువ్వు అన్ని పరిస్థితుల్లో నీ మీద నువ్వు ఆధారపడితే నువ్వు యేసును చూడలేవు బిడ్డ. అన్ని పరిస్థితుల్లో యేసు మీద ఆధారపడడానికి ప్రయత్నించు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క సన్నిధి యొక్క ప్రశస్తమైన మహిమ మా మధ్య ఉన్నందులకై స్తోత్రాలు. నా కొరకే నీవు భూలోకానికి వచ్చావు, నా కోసం నీవు సిలువను సహించావు, నా కోసం నువ్వు విశ్వాసాన్ని కొనసాగింపజేశావు, నా కోసం నిన్ను